The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this another opportunity God has given unto us to search the scriptures. లేఖనాలని పరిశోధించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మరొక తరుణాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు. There is a great joy in the presence of God. దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప సంతోషం. When God speaks to us, really that gives us so much satisfaction. దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది మనకు ఎంతగానో సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుంది. And it will show us the way in which we have to walk. ఏ విధానంలో మనం నడవాలనేది అది చూపిస్తుంది. Because the word of God says, the word of God is a lamp unto my feet and a light unto my path. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అది నీ పాదములకు దీపము త్రోవకు వెలుగై ఉన్నదని. And for this day, let us turn to the book of Isaiah chapter 49. ఈ దినం ధ్యానం కొరకై దయచేసి చూడండి యెషయా గ్రంథము 49వ అధ్యాయం And verse 2. రెండవ వచనం. 49:2 of Isaiah. యెషయా గ్రంథము 49వ అధ్యాయం రెండవ వచనం. And he hath made my mouth like a sharp sword, and in the shadow of his hand hath he hid me, and made me a polished shaft. In his quiver hath he hid me. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. And God is giving us so many names in this single verse. ఈ ఒకే వచనములో దేవుడు అనేకమైన పేర్లు పెడుతూ ఉన్నాడు. Mouth like sharp sword. ఇక్కడ వాడిగలిగిన ఖడ్గముగా ఉండేటటువంటి నోరు అంటాడు. And my hiding place is the shadow of his hand. తన చేతి నీడలో ఆయన నన్ను దాచున్నాడు, నా దాగు చోటు అంటాడు. He made me a polished shaft. మెరుగు పెట్టిన అంబుగా చేసి ఉన్నాడు అంటాడు. Not only that, he has kept me in the quiver, he hath his quiver. అంబుల పొదిలో ఆయన మూసిపెట్టి ఉన్నాడు అంటాడు. So many names. So each phrase speaks to us in so many ways. అనేక పేర్లు ఇక్కడ పెట్టబడింది. ఒక్కొక్క మాట ఒక్కొక్క రకమైనటువంటి పేరు, దాని అర్థం అనేక ఉన్నాయి. The word of God is so rich. దేవుని వాక్యం ఎంతో ఐశ్వర్యవంతమైంది. If you read in a shallow way, in a superficial way, we cannot find anything. Okay, something is written here. దేవుని వాక్యాన్ని నువ్వేదో పై పైన అట్లా చదివితే ఏదో రాసినారు ఇక్కడ అనేసి అనుకుంటావు అంతే. But when you dig deep there, you can find the treasures. అయితే నువ్వు లోతుగా తరిచి చూసి బాగా నువ్వు దాన్ని ధ్యానం చేసినట్లయితే ఎంతో గొప్ప ఐశ్వర్యం మనకు The దొరుకుతుంది. Holy Spirit has to help us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. The resources, the treasures of the word of God are inexhaustible. We cannot exhaust them. దేవుని వాక్యంలో ఉండేటటువంటి ఈ వనరులు ఇవన్నీ తరిగిపోయినటువంటివి. So today we are going to see on one phrase. ఈ దినము ఒక మాట గురించి మనం ధ్యానం చేస్తాం. He made me a polished shaft. మెరుగు పెట్టిన అంబుగా నన్ను చేసి ఉన్నాడు. Many times we will get this as the promise on the 31st December night. ఈ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి మనకి ఇది వాగ్దానంగా మనకి చాలా సార్లు ఈ వాగ్దానం వస్తుంది. And sometimes some of the people asked me also. They asked many people, and Anna, what is the meaning of this? కొన్ని సందర్భాల్లో అడిగారు, అన్న ఏంటన్నా దీనికి వచ్చే ఈ వాగ్దానంకి అర్థం ఏంటి అని అడిగారు. So hear carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. He made me a polished shaft. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. Ambu means, as you know, it is an arrow. అంబు అంటే ఇది బాణం అని మీకు అందరికి తెలుసు. And before we meditate this portion, we will look unto the Lord for the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు ఈ వాక్యాన్ని ధ్యానం చేసేదానికంటే ముందు ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. Loving Father, we thank Thee for the written word of God. రాయబడినటువంటి నీ వాక్యాన్ని బట్టి నీకు ఎంతగానో వందనాలు తండ్రి. Lord, as we are leading our lives in this wilderness journey, in this dark world, your word is a lamp unto our feet and a light unto our path. ఈ చీకటి అపలోకంలో మేము నడుస్తూ ఉంటుండగా మా తండ్రి నాయన నీ వాక్యం మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభువా. Oh Lord, we thank Thee because it not only shows us the way, it shows us our condition also because it is light.
ప్రభా నీ వాక్యము వెలుగు కాబట్టి మేము వెళ్ళేటటువంటి మార్గమే మాకు చూపించడం మాత్రమే కాకుండా మా నిజ స్థితి కూడా మాకు చూపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. Speak to us. మాతో మాట్లాడి తండ్రి. Who can handle, who can expound thy word? ప్రభా నీ వాక్యాన్ని ఎవరు చేపట్టి ఎవరు వివరించగలరు ప్రభా? Only the Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మ దేవుడే. Though both of us, though we are standing, we are also needy people. మేము ఇరువురం ప్రభా నీ ప్రేమల ముందు నిలబడినప్పటికీ మేము కూడా అక్కర్లో ఉన్నవారం. We are no way better than anybody who is hearing this message. ఈ వర్తమానం వింటున్నటువంటి ఏ ఒక్కరి కంటే మేము ఏ విధానంలో శ్రేష్టమైన వారం కానే కాదు Lord, ప్రభా. speak to us. ప్రభా మాతో మాట్లాడండి. O Lord, the Holy Spirit may have mercy upon us and he may show forth, O Lord, the wonderful things out of thy law. పరిశుద్ధాత్మ దేవా మీరే మా ఎడల దయా జాలి కనికరం చూపించి అద్భుతమైన ఆశ్చర్యమైన సంగతులు నీ వాక్యం నుంచి మాకు చూపించండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ ప్రశస్తమైన నీ రక్త ప్రోక్షణ కిందకి మేము తీసుకొస్తున్నాం. Wash us thoroughly. ప్రభా మీరే మమ్మల్ని బాగా కడగండి. Claiming thy promises in Jesus' precious name we pray. నీ వాగ్దానాలు చేపడుతూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. As we go through the word of God, the Lord has compared the born again children with so many things. దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉంటుండగా దేవుడు తిరిగి జన్మించినటువంటి ప్రజల్ని అనేక రకాలైనటువంటి వాటితో పోల్చాడు. In many of my videos I have mentioned them. నా వీడియోల్లో అనేక వీడియోల్లో ఈ సంగతులు నేను ప్రస్తావించాను. The Lord says, I am the shepherd, you are the sheep. దేవుడు అంటాడు కదా నేను కాపరిని మీరు గొర్రెలు అంటాడు. The Lord says, I am the vine and you are the branches. నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు అంటాడు. The Lord says, I am the chief cornerstone and you are all the living stones. నేను ముఖ్యమైన మూలరాయి మీరందరూ సజీవమైన రాళ్ళు అంటాడు ప్రభు. And the Lord says, I am the head and you are the members of my body. నేను శిరస్సు మీరు నా శరీరంలో ఉన్న అవయవాలు అంటాడు ప్రభు. Like this, in so many ways the Lord compares us. ఈ విధానంలో అనేక రకాలుగా ప్రభు సరిపోల్చాడు. And why? ఎందుకు? To show his relation with you and me individually and also corporately. వ్యక్తిగతంగా సామూహికంగా నీవు నేను ఆయనతో కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాన్ని చూపించడం కొరకు. I am the bridegroom and you are the bride altogether. ప్రభు అంటాడు కదా నేను పెళ్లి కుమారుని మీరంతా పెళ్లి కుమార్తె వధువు అంటాడు. And all these things shows that how much he is desiring to have intimate, very close relationship with us. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఎంత సన్నిహితంగా సామీప్యంగా ఆయన మనతో సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలనే సంగతి తెలియజేస్తుంది. We know the inseparable relationship between the vine and the branch. మనము ఏమాత్రము విడదీయలేనటువంటి సంబంధాన్ని ద్రాక్షవల్లికి తీగలకి మనం చూస్తాం. Yes, the Lord wants to have such an intimate relationship. ప్రభు అటువంటి దగ్గర సమీపమైన సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. I am the husband and you are the wife. నేను భర్తని పెళ్లి కుమారుని మీరు వధువు భార్య అనేసి అంటున్నాడు. And in other words, ఇంకొక మాటలో both are one, inseparable relationship. అంటే దాని అర్థం ఏంటంటే ఏక శరీరము వారిని విడదీయలేనటువంటి బంధమని. At the time of marriage we will be hearing they are made one. వివాహ సందర్భంలో మనం వింటుంటాం కదా వారిరువురు ఏక శరీరంగా చేయబడ్డారని. There are no more two individual people. వారు ఇక మీదట ఏమాత్రం ఇద్దరు వేరువేరైన వ్యక్తులు They కాదు. are made one today. ఈ దినం వారిరువురు ఐక్యపరచబడ్డారు అని. Oh, when we meditate those relations also, wonderful truths we can learn. ఆ సంబంధాలని మనం ధ్యానం చేసినప్పుడు కూడా అద్భుతమైనటువంటి సత్యాల్ని మనం నేర్చుకోవచ్చు. Not only he is calling us with different names. ఆయన మనల్ని వేరు పేర్లతో పిలవడం మాత్రమే కాదు. When we see the commission, the work what God has entrusted unto us, ప్రభు మనకు అప్పగించినటువంటి ఆ పనిని బాధ్యతను మనం చూస్తే and different works also he has given. వేరు పనులు ప్రభు మనకి ఇచ్చారు. You are my witnesses. మీరు నా సాక్షులు అంటాడు. You are my ambassadors. మీరు నా రాయబారులు అంటాడు. Yes, రాయబారి, the ambassador means he is from a different country representing that country in this country. రాయబారి అంటే ఆయన వేరే దేశానికి చెందినవాడు ఈ దేశంలో ఉండి ఆ దేశానికి ప్రతినిధిగా ఉన్నాడని. And he will be telling about the glory of that country in this country. ఆ దేశం యొక్క మహిమని ఈ దేశంలో ఈయన వివరిస్తుంటాడు. He is a link between that country and this country. ఆ దేశానికి ఈ దేశానికి ఆయన మధ్యవర్తి. Even this works what the Lord has given unto us, if we meditate weeks together we can meditate. దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ పనులు మనం చూసినట్లయితే వీటిని మనము వారాల తరబడి మనం ధ్యానం చేయొచ్చు. And you are my witnesses. మీరు నా సాక్షులు You అంటాడు. are my ambassadors. మీరు నా రాయబారులు. You are my hunters. మీరు నా వేటగాళ్ళు. And also you are my watchmen. మీరు నా పనివారులు కావలివారు అంటాడు. What is the work of a watchman? కావలివాని పని ఏంటి? When
all the people are sleeping, he will be awake. అందరూ నిద్రపోతూ ఉన్న సమయంలో ఆయన మేల్కొని ఉంటాడు. And when the danger is there, he will alarm everybody. ఎక్కడైనా ప్రమాదం ఉన్నప్పుడు వెంటనే అందరిని మేల్కొల్పుతాడు. Yes, you and I are the watchmen. నీవు నేను కావలివారం. When the world is sleeping, లోకం నిద్రపోతున్నప్పుడు, spiritually they are in drowsy condition. వాళ్ళు ఆత్మీయంగా సోమరితనంలో ఉన్నారు. And at that time, అటువంటి సమయంలో you and I must open our eyes. మన కళ్ళు తెరవాలి. Many times the word watch, 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 the Lord uses in the New Testament in relation to prayer. ప్రార్థన సమయంలో యేసుక్రీస్తు ప్రభు పదే పదే మెలకువగా ఉండు అనేటటువంటి మాట ప్రస్తావించాడు. That doesn't mean that open your eyes and pray. అంటే దాని అర్థం ఏంటంటే కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయరు కాదు. Not like that. You must be watchful about all those things. అంటే ఈ సంగతుల చుట్టూ ఏం జరుగుతున్నాయి వీటన్నిటి విషయమే మెలకువగలిగి ప్రార్థన చేయాలి దాని అర్థం. Especially in the end days. మరీ ముఖ్యంగా అంత్య దినాల్లో, when all the signs of his second coming are being fulfilled, be watchful, recognize them, understand them. Not only that, convey those truths to the people and alarm them. ప్రభు యొక్క రెండో రాకడ సమీపిస్తున్నటువంటి దినాల్లో ఏమేమైతే జరుగుతున్నాయి వీటన్నిటిని చూడు, వాటన్నిటిని నువ్వు గ్రహించు, మెలకువగా ఉండి అంత మాత్రమే కాకుండా వాటిని అర్థం చేసుకొని వారిని నువ్వు సిద్ధపరచు, వారిని హెచ్చరించు. So you are the hunters, you are the watchmen. మీరు వేటగాళ్ళు, మీరు వచ్చి కావలివారు మీరు. And here in 49:2, ఈ 49వ అధ్యాయం 2వ వచనంలో, and he is telling to us, you are a polished shaft in my quiver. మెరుగు పెట్టిన అంబుగా చేసి ఉన్నాను, అంబుల పొదిలో మీరు ఉన్నారు అంటున్నాడు. And these verses shows us the concern and the eternal plan of God for every born again child. తిరిగి జన్మించినటువంటి ప్రతి దేవుని బిడ్డకి దేవుడు కలిగినటువంటి నిత్యమైనటువంటి ప్రణాళిక ఉద్దేశం ఇక్కడ తెలియజేయబడుతుంది. God is having different plans for every born again child. తిరిగి జన్మించినటువంటి ప్రతి దేవుని బిడ్డకి దేవుడు వేరు వేరు ప్రణాళికలు కలిగి ఉంటాడు. As no member of our body is without work, మన శరీరంలో ఏ విధంగా అయితే ఉన్న అవయవాల్లో ఏది పని లేకుండా ఏది లేదో, so like that you and I being the members of the body of Lord Jesus Christ, God has prepared you and me, put us there, fitly framed, with a specific job. యేసుక్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలుగా అంగంగా ఉన్నటువంటి నీవు నేను మనకు ఒక నిర్దిష్టమైనటువంటి పనిని దేవుడు మనకు అప్పగించి అక్కడ సరిగా సరిపోయేటటువంటి విధానంలో దేవుడు మనల్ని ఉంచాడు. You and I must pray and find out what the job we have to do. నీకు నాకు ఇవ్వబడినటువంటి పని ఏంటనేది దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి కనిపెట్టి తెలుసుకోవాలి. God is having that eternal will, eternal plan for your life and my life. నీ జీవితం పట్ల నా జీవితం పట్ల ప్రభు నిత్యమైనటువంటి ప్రణాళిక, నిత్యమైనటువంటి చిత్తం ఆయన కలిగి ఉన్నాడు. Before Samson was born, సంసోను జన్మించడానికంటే ముందు, and the angel is telling to the parents of Samson, he is going to deliver the Israelites from the hands of Philistines. Very specific job. సంసోను ఇంకా జన్మించడానికంటే ముందుగానే సంసోను యొక్క తల్లిదండ్రులకు ఆ దేవుని దూత ప్రత్యక్షమై ఆయన చెప్తాడు కదా, మీకు పుట్టబోయేటటువంటి ఈ కుమారుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల యొక్క బారి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పాడు. What Jeremiah says? ఇర్మియా ఏమన్నాడు? Before I was born, God has ordained me to be a prophet. నేను నా తల్లి గర్భంలో జన్మించడానికంటే ముందుగానే నన్ను ప్రవక్తగా దేవుడు నియమించాడు అంటాడు. About John the Baptist, బాప్తిజం ఇచ్చే యోహాను విషయం, he will go as a forerunner before Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా నడిచేటటువంటి వ్యక్తిగా ఉంటాడు ఆయన. This is what 2:10 of Ephesians says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. You and I have to walk or do the things which are already prepared for us to do. మనము ఇదివరకే మనం ఏం చేయాలని సిద్ధపరచబడినటువంటి క్రియల్ని చేయడానికి నీవు నేను సిద్ధంగా ఉండాలి. That shows the love of God. అది దేవుని ప్రేమను తెలియజేస్తుంది. Oh brothers and sisters, ఓ ప్రియమైన సహోదరులారా సహోదరులారా, concern God is having for our lives. మన జీవితాల పట్ల ప్రభు ఎంత గొప్ప పట్టింపు కలిగి ఉన్నాడు. After all, you may live for 50 years, 60 years, 70 years in this world. ఈ లోకంలో నువ్వు కేవలం 50, 60, 70 సంవత్సరాలు నువ్వు జీవిస్తావే. Many times you may not be having proper plans for your life. చాలా సందర్భాల్లో నీ జీవితం పట్ల నువ్వు సరైనటువంటి ప్రణాళికలు కలిగి ఉండవు. And some of you may be telling Chaltika naam gaadi, okay, let it go in its own direction. దాని అంతటా అదే ఏ దిశలో పోతుందో పోనీ అని చెప్పేసి అంటుంటారు కొంతమంది. Many times we are not bothered about our time, our life. మన యొక్క సమయం గురించి, మన జీవితం గురించి చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. But God is not like that. దేవుడు ఆ విధంగా కాదు. He is having predestined plans. దేవుడు ఇదివరకే నిర్దేశించబడినటువంటి ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నాడు. And these verses are showing unto us the concern of God and the eternal plans of God towards a born again child. ఈ వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి నిత్యమైనటువంటి ప్రణాళికలు, తిరిగి జన్మించబడినటువంటి బిడ్డ పట్ల దేవుడు కలిగి ఉండేటటువంటి అనంతమైన నిత్యమైన ప్రణాళికలు తెలియజేస్తున్నాయి. The all wise God, the omniscient God,
He has planned these plans for your life, for your short life, thousands of years ago. సర్వాంతర్యమైనటువంటి దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, నీవు ఈ భూలోకంలో జీవించేటటువంటి అల్పమైనటువంటి ఈ జీవితం కొరకు కొన్ని వేల సంవత్సరాలకు ముందుగానే దేవుడు ఈ ప్రణాళికను సిద్ధం చేశాడు. And in the right time, in the right age, in the right family, in the right place, God has sent you to this world. దేవుడు సరైనటువంటి సమయంలో, సరైనటువంటి స్థలంలో, సరైనటువంటి కుటుంబంలో, సరైనటువంటి స్థానంలో నిన్ను ఈ లోకాలకు పంపించాడు. Why God has not given you birth in the last century? Why only in this century? దేవుడు ఎందుకు నీకు గత శతాబ్దంలో జన్మనివ్వలేదు, ఈ శతాబ్దంలో నువ్వు ఎందుకు పుట్టావు? And why in that particular country? ఎందుకు ఆ పలానా దేశంలోనే? Why only in the particular village? ఎందుకు ఆ పలానా గ్రామంలోనే? Why in that particular family? ఎందుకు ఆ పలానా కుటుంబంలోనే? Even in that particular family, see, your serial order is in number 2 or number 3. ఎందుకు ఆ పలానా కుటుంబంలోను గాని, నువ్వు రెండో వాడు గాని, మూడో వాడు గాని ఎందుకు పుట్టావు? God has planned it. దేవుడు దాన్ని ప్రణాళిక చేశాడు. This shows His love towards us. ఇది ఏం తెలియజేస్తుందంటే మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ This తెలియజేస్తుంది. shows His concern towards our short life. మనం ఈ జీవితంలో, ఈ లోకంలో జీవించి అల్పమైన జీవితం పట్ల ఆయన కలిగిన పట్టింపు తెలియజేస్తుంది. Not only that, అంత మాత్రమే it కాదు, shows us His confidence on us. This man will do this work for me. ఈ మనుషుడు ఖచ్చితంగా నా కొరకు ఈ పని చేస్తాడు అనేటటువంటి నమ్మకాన్ని, నిశ్చయత దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. Very, very confidence, that ధైర్యం కలిగి ఉన్నాడు. The Lord has meticulously, He planned our time, our place, and our parentage also. మనం ఏ తల్లిదండ్రులకు మనం జన్మించాలి, మన యొక్క సమయము, మనం ఎక్కడ పుడతాం ఏందనేది చాలా సున్నితంగా, నిశ్చితంగా దేవుడు ప్రణాళిక చేశాడు. What a loving God we are having. ఎంతటి ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. Many times, అయితే చాలా సందర్భాల్లో our own decisions, మన సొంత తీర్మానాలు, and our own emotions, మన సొంత భావోద్రేకాలు, and our own likes and dislikes, మన సొంత ఇష్టాయిష్టాలు, such things will spoil the plan of God for our lives. మన జీవితాల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికని పాడు చేసేస్తాయి. Instead of being useful to God, we will become useless to God, useless to our own selves also. దేవునికి ఉపయోగకరంగా ఉండాల్సిన దానికి బదులు దేవునికి నిరుపయోగంగా అయిపోతాం, మనకు మనం కూడా ఉపయోగం లేకుండా అయిపోతాం. And what is the result of such things? దీనివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి? God is discouraged. దేవుడు నిరుత్సాహపడతాడు. You are discouraging God. నీవు దేవుడిని నిరుత్సాహపరుస్తున్నావు. I sent this man with a purpose. You see, he is going according to his own emotions. He is not consulting me. నేను ఈ వ్యక్తిని ఒక ఉద్దేశం ప్రకారం ఈ లోకంలోనికి పంపించాను, ఈయన నన్ను సంప్రదించట్లేదు, ఆయన ఇష్టానుసారంగా ఆయన భావోద్రేకాలకి తగినట్టు ప్రవర్తిస్తున్నాడు. Even many children of God, many servants of God, they will not consult God. They will go according to their own likes and dislikes. చాలా మంది దేవుని పిల్లలు, దేవుని సేవకులు కూడా దేవుణ్ణి సంప్రదించకుండా, దేవుని సన్నిధిలో విచారించకుండా వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. Somebody will come and say, let us do like this. Instead of consulting with God, they will start doing that. ఎవరో వచ్చి ఈ విధంగా ఇలా చేద్దామనేసి అంటే వాళ్ళు దేవుడిని సంప్రదించడానికి బదులు, దేవుడి దగ్గర విచారణ చేయడానికి బదులు వాళ్ళు ఆ విధంగా చేస్తారు. It may be a good thing only. అది మంచి సంగతే కావచ్చు. But అయితే have you consulted God? నీవు దేవుడిని సంప్రదించావా లేదా? Many good things, I am telling you, not bad things. Many good things what we are doing, they are not the will of God. మనం చేసేటటువంటి చెడ్డ సంగతులు కాదు, మంచి సంగతులే, అవి చాలా వరకు దేవుని చిత్తం కానటువంటివి అవి. Sometimes when God asks others to do, but you will be doing that. కొన్ని సందర్భాల్లో దేవుడు వేరే వాళ్ళని చేయమని చెప్తాడు, నువ్వేం చేస్తావు అంటే నువ్వు జోక్యం చేసుకొని నువ్వు చేస్తావు. God is so discouraged. దేవుడు చాలా నిరుత్సాహపడ్డాడు. I planned thousands of years back for this person. ఈ వ్యక్తి కొరకు నేను కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రణాళిక చేశాను Sometimes కదా. God wants us to sit and hear, but we want to push ourselves and to stand. దేవుడు మనల్ని ఇక్కడ కూర్చొని వినమని చెప్పి మనకి చెప్తే మనం ఏం చేస్తామంటే ముందుకు నెట్టుకొని వచ్చి మనం నిలబడడానికి God ప్రయత్నిస్తాం. want to use you. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. Not according to your own time. His time is there. నీ సొంత ప్రణాళిక, నీ సొంత సమయం ప్రకారం కాదు, దేవుడికి సొంత సమయం ఉంది. Many times, instead of making God happy, pleasing the Lord, we will be discouraging Him. చాలా సందర్భాల్లో దేవుణ్ణి సంతోషపెట్టి ఆనందపరచడానికి బదులుగా మనము దేవుణ్ణి మనం నిరుత్సాహపరుస్తుంటాం. Instead of dismissing us, instead of discarding us out of His love, still He is continuing pleading us to do like according to His plan. దేవుడు మనల్ని త్రోసివేయడానికి బదులు, పక్కకు పెట్టడానికి బదులు ఆయన యొక్క ప్రేమను బట్టి ఇంకా ఆయన ప్రణాళిక ప్రకారం చేయమని చెప్పి మనల్ని ఎడతెక్కకుండా బ్రతిమలాడుతున్నాడు. Doing things according to our own emotions, our own likes and dislikes, according to our own decisions. Not only they will discourage God, but we will lose our rewards. మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా, మన ఇష్టాల ప్రకారం, మన భావోద్రేకాల ప్రకారం మనం చేయడం ద్వారా
దేవుని నిరుత్సాహపరచడం మాత్రమే కాకుండా మన యొక్క బహుమానాలు కూడా దేవుడి దగ్గర పోగొట్టుకుంటాం. Many times Satan sifts us. చాలా సందర్భాల్లో సాతాను మనల్ని జల్లిస్తాడు. And he brings many side tracking issues in our lives. మన జీవితంలో మనల్ని పక్కదారి పట్టించేటటువంటి అనేక సంగతులు తీసుకొస్తాడు. Oh, even he has not left Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునే విడిచిపెట్టలేదు సాతాను. And you want to become a king? నీవు రాజు కావాలనుకుంటున్నావా? Why to go to the cross? ఎందుకు ఆ సిలువకి వెళ్తావు? Bow before me, I will give all the kingdoms of this earth to you. ఈ భూమి మీద ఉండేటటువంటి సర్వలోకం వీటన్నిటిని నేను ఈ రాజ్యాలన్నిటిని నువ్వు నా ఎదుట సాగిలపడితే నీకు ఇచ్చేస్తానంట. So to side track Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని పక్కదారి పట్టించడానికి Jesus Christ came to this world with a particular aim to go to the cross. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక నిర్దిష్టమైనటువంటి గురి కలిగి నేను సిలువ మీదకి వెళ్ళాలని వచ్చాడు. He is the arrow loosed by God to reach the goal, that is the cross. యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత విడవబడినటువంటి బాణము ఆయన సిలువని చేరుకోవాలనేది గురి కలిగి విడవబడ్డాడు. See, whenever we lose an arrow, మనం బాణం వేసినప్పుడు ఎప్పుడైనా we will not lose it from the bow aimlessly. ఆ యొక్క అంబులో నుంచి మనం ఆ యొక్క విల్లులో నుంచి గురి గమ్యం లేకుండా మనం విడవం బాణాన్ని. We will aim something. ఏదో ఒక దాన్ని గురి పెడతాం. And this arrow has to go and strike that object. ఈ బాణం అనేది నేరుగా వెళ్ళి ఆ గురిని దాన్ని తాకాలని మనం వేస్తాం. And even Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు కూడా he was sent to this world by the Father and so that he may go to the cross. Cross is that goal. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి చేత ఈ లోకంలోనికి పంపించబడినప్పుడు ఆయన విడవబడినటువంటి బాణం వల్ల ఏంటి ఆ గురి అంటే సిలువ మీదకి వెళ్ళడం, అది గురి గమ్యం. And what Satan did? సాతానుడు ఏం చేశాడు? He tried his level best to side track Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని పక్కదారి పట్టించడానికి వాడు సర్వశక్తిలో ప్రయత్నం చేశాడు. And he will show you shortcuts. వాడు అడ్డదారులు చూపించాడు. And you cannot reach the goal. నీవు గురిని చేరలేవు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, you and I must be very very careful about these matters. ఈ విషయాల్లో నీవు నేను చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. In the book of Isaiah 49, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో and in verse 2, రెండవ వచనం, and we are seeing God wants us to be his arrows. దేవుడు మనల్ని ఆయన బాణములాగా ఉండాలని కోరుకుంటున్నాడు. And just now as I told, ఇప్పుడే నేను చెప్పాను, we will lose the arrow from the bow so that it may hit that particular mark. ఈ విల్లులో నుంచి బాణాన్ని ఏదన్నా ఒక గురి లేదా ఒక మార్కుని చేరుకోవాలనే గమ్యంతో మనము బాణాన్ని విడుస్తాం. And every one of us, we are having a mission to accomplish it because we are the arrows. మనము దేవుని చేతిలో బాణములు లాంటి వాళ్ళము. మనం ఈ లోకంలో మనము చేయాల్సినటువంటి ఆ యొక్క పని మనకుంది. That's why exactly meticulously planning, he sent in the right time to the right place and kept you in the right neighborhood. అందుకే దేవుడు ఎంతో నిశ్చితంగా పరిశీలించి పరీక్షించి ప్రణాళిక చేసి నిన్ను పలానా సమయంలో పలానా స్థలంలో పలానా కుటుంబంలో పలానా ఇరుగు పొరుగు వారి మధ్యలో నిన్ను పంపించాడు. And not only that, there is a specific mark he has kept before you. అంత మాత్రమే కాదు, నీ ఎదుట ఒక నిర్దిష్టమైనటువంటి ఒక మార్కుని ఆయన ఉంచాడు. Suppose if that arrow misses that mark, ఒకవేళ ఈ బాణము ఆ మార్కుని చేరుకోకుండా తప్పిపోయింది అనుకోండి, when the hunter loses that arrow, it has to strike against an object. ఒక వేటగాడు బాణాన్ని వేసినప్పుడు ఏదో ఒక దాన్ని తాకాలని దాంతో గుర్తు వేస్తాడు. Suppose if it misses the mark, ఒకవేళ దాన్ని తగలకుండా తప్పిపోతే that what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The arrow is wasted. ఆ బాణం అనేది వృధా అయిపోతుంది. And it is a wasteful life. అది వృధా అయిపోయిన జీవితం అది. And many times it is happening in our lives. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో అలా జరుగుతుంది. See, at the end of our life, మన జీవితం యొక్క చివర్లో as believers, విశ్వాసులుగా, as the born again children of God, తిరిగి జన్మించిన దేవుని బిడ్డలుగా, you and I have to give account of our calling. దేవుడు నిన్ను నన్ను మనల్ని పిలిచినటువంటి పిలుపుకి మనము లెక్క అప్పచెప్పాలి. God has given different callings to different people. వేరు వేరు ప్రజలకి వేరు వేరు పిలుపుల్ని దేవుడు ఇచ్చాడు. Some are apostles, కొంతమంది అపోస్తలులు, some are prophets, కొంతమంది some ప్రవక్తలు, are evangelists, కొంతమంది some సువార్తికులు, are teachers, కొంతమంది బోధకులు, some are shepherds, కొంతమంది కాపర్లు, some are helpers, కొంతమంది some సహాయకులు, are singers, కొంతమంది పాటలు some are పాడేవాళ్ళు, musicians, కొంతమంది వాయిద్యాలు some are వాయించేవాళ్ళు, preachers, కొంతమంది some బోధకులు, are translators, కొంతమంది అనువాదం some are చేసేవాళ్ళు, operating the mic, కొంతమంది మైక్ ఆపరేట్ some are చేసేవాళ్ళు, operating the camera, కొంతమంది కెమెరా some ఆపరేట్ are చేసేవాళ్ళు, cleaning the compound. కొంతమంది ఆవరణ శుభ్రం Not చేసేవాళ్ళు. one or two, in the house of God, hundreds of
jobs are there. ఒకటి రెండు కాదు, దేవుని మందిరంలో వందల కొలది పనులున్నాయి. But on the day of reckoning, when you are going to give account to your life, నీ జీవితానికి నువ్వు లెక్క అప్పగించేటటువంటి ఆ దినాన, and God will ask about your calling also. నీ పిలుపు విషయమై దేవుడు అడుగుతాడు ఆ దినాన. I have sent you to this world so that you may hit this particular mark. ఈ ఫలానా నిర్దిష్టమైనటువంటి మార్కుని చేరుకోవాలనే ఉద్దేశంతో నేను పంపించాను. Directly you can go and hit. నువ్వు నేరుగా వెళ్ళి దాన్ని చేరుకోవాలా, దాన్ని గురి కొట్టాలనే నేను పంపించాను. But what has happened? ఏం జరిగింది? And you have gone this way, and like a snake you have gone, and ultimately missing the mark, somewhere you ended. నీవు ఈ విధంగా పాములాగా వంకర్లు అన్ని తిరిగి చివరికి ఆ గురి చేరుకోకుండా పక్కకి వెళ్ళిపోయావు. This is what has happened in the life of Israelites. ఇశ్రాయేలు జీవితంలో జరిగింది ఇదే. In Deuteronomy, ద్వితీయోపదేశకాండం in chapter 1, మొదటి అధ్యాయం, in verse 2, మొదటి అధ్యాయం 2వ వచనం, and walking and going through the wilderness for them, it is only 11 days journey. ఇవాళ కేవలం 11 దినముల ప్రయాణమే అరణ్యంలో నడిచి వెళ్ళడం అనేది. Read it. హోరేబు నుండి షేయోరు మన్యపు మార్గముగా కేదేషు బర్నియా వరకు 11 దినముల ప్రయాణము. That is the first chapter of Deuteronomy, verse 2. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయం 2వ వచనం. There are 11 days journey from Horeb by the way of Mount Seir unto Kadesh Barnea. హోరేబు నుండి షేయోరు మన్యపు మార్గముగా కాదేశు బర్నియా వరకు 11 దినముల ప్రయాణము. Okay, forget about 11 days. 11 దినాలు అనేది మర్చిపోండి. Taking rest, okay, let us say it is 1 month. ఒక్క నెల అనుకోండి విశ్రాంతి తీసుకుని ఎంత అయిన తర్వాత. Because this is from Horeb, it is not from Egypt. ఇది ఐగుప్తు నుంచి కాదు, హోరేబు నుంచి ఇది. Of course, Horeb is also in the land there in Egypt only. ఈ హోరేబు అనేది కూడా ఐగుప్తులోనే ఉంది. But after crossing the Red Sea, అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత. So let us consider from the Red Sea only. ఎర్ర సముద్రం నుంచి అనుకుందాం. Let it be okay, let us say 1 month or 2 months journey maximum, because there are lakhs of people. కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి ఒక నెల కాదు, ఎక్కువ అనుకుంటే 2 నెలలు ప్రయాణం అనుకోండి. Is it necessary for them to wander for 40 years? వాళ్ళు 40 సంవత్సరాలు ఆ విధంగా తిరగడం అవసరమా? A journey which can be completed in a month, they have taken 40 years. Sad to say, none of them has reached who are about 40 years except those 2 people. ఒక నెల ప్రయాణం చేసి చేరుకునేటటువంటి ఆ గమ్యస్థానానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎంతో విషాదమైన సంగతి ఏంటంటే వారిలో ఒక్కరు కూడా గమ్యస్థానం చేరుకోలేదు. Who are more than 20 years. 20 సంవత్సరాల కంటే పైబడిన వయసు ఉన్న వాళ్ళు. Except those 2 people, Caleb and Joshua. యెహోషువ, కాలేబు తప్ప ఎవరు వెళ్ళలేదు. And they could not reach the hit the mark. The desire of God is they must enter in the land of Canaan within 1 month, and they should enjoy the milk and honey of that land. దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక నెల లోపలనే వీళ్ళు ఆ కానాన్లో ప్రవేశించి దేవుడు అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంగా అక్కడ పెట్టాడు కదా, దాన్ని అనుభవించాలని. With that purpose only he brought them out of Egypt. ఆ ఉద్దేశం ప్రకారమే దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. God never brought them out of Egypt to kill them in the wilderness. దేవుడు వారిని అరణ్య మార్గంలో చంపారనే ఉద్దేశంతో మాత్రం ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాలేదు. If the desire of the Lord is the killing of Israelites, he need not bring them out. Egyptians would have done in the land of Egypt. ఆయన ఆ విధంగా చంపివేయాలనేసి అనుకుంటే వారికి అరణ్య మార్గంలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఐగుప్తులు ఉంటే ఐగుప్తులే వారిని చంపేసి ఉండేవాళ్ళు. See, the desire of the Lord is they must enjoy the promised land. వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకొని సంతోషించి అనుభవించాలని దేవుని కోరిక. Sad to say, Moses and Aaron also could not reach. ఎంతో విషాదకరమైన సంగతి ఏంటంటే మోషే అహరోనులు కూడా చేరలేదు. Miriam could not reach. మిరియాము కూడా చేరలేకపోయింది. Oh brothers and sisters, these truths are eye openers to us. ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరులారా, ఈ సత్యాలు మన కళ్ళు తెరిచేటటువంటి సత్యాలు ఇవి. Yes, they could not reach the mark. వారు ఆ యొక్క మార్గం చేరుకోలేకపోయినారు. Yes, one day when we are going to stand before God, ఒకానొక దినాన దేవుని ఎదుట మనం నిలబడినై ఉన్నాం. and God has asked you to run in this particular track to reach that goal. దేవుడు మనల్ని నిర్దిష్టమైనటువంటి ఈ పలానా ట్రాక్ లో పరిగెత్తి గురి గమ్యం చేరమని చెప్పాడు. And then what God will do? దేవుడు ఏం చేశాడు? God will keep the camera only in this track, how you are running. ఈ మార్గంలో ఎట్లా నువ్వు పరిగెత్తున్నావు అనే దానికే దేవుడు కెమెరా పెట్టాడు. Because that's why he loosed that arrow.
అందుకే ఆ బాణాన్ని వేశాడు. And so that it may go in that particular track. ఆ నిర్దేశించబడినటువంటి ఆ ట్రాక్ లోనే ఆ బాణం వెళ్ళేటట్టు. Suppose if this arrow out of its own emotions, out of its own desires and decisions, ఆ యారోకు ఉండేటటువంటి సొంత భావోద్రేకాలు, సొంత కోరికలు, ఇష్టాలను బట్టి, suppose if the arrow goes this side and this side and that side like that, ఈ బాణం ఒకవేళ ఈ దిశలో పోయి ఇట్లా తిరుగుతూ వస్తే, it will go out of the camera. ఆ కెమెరా నుంచి అది పక్కకి తప్పిపోతుంది. And in that camera, when it is recording what this arrow is doing, the arrow will not be seen, only blank recording will be there. ఆ బాణం ఏం చేస్తుంది అనేది కెమెరా పెట్టి రికార్డింగ్ చేసినప్పుడు అక్కడ ఏం కనపడదు, ఖాళీగా ఉంటుంది అంతే. And after some time the arrow will come to the track and immediately it crosses and goes in another way. కొంత సమయం తర్వాత ఈ బాణం అనేది ఇట్లా కనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, వేరే మార్గంలో And వెళ్ళిపోతుంది. suddenly it appeared and once again it is disappeared. అకస్మాత్తుగా కనిపిస్తుంది, మళ్ళీ అదృశ్యం అయిపోతుంది. Tomorrow when the Lord plays that video before you, రేపటి దినాన దేవుడు నీ ముందు ఆ వీడియోను ప్రదర్శించాడు అనుకో, and exactly the track will be there, the track is empty. నీకు చూపించినటువంటి ఆ ట్రాక్ చూస్తే అది ఖాళీగా ఉంటుంది. Now and then you are touching the track, నువ్వేం చేస్తున్నావు అంటే అప్పుడప్పుడు ఆ ట్రాక్ ని అట్లా తాకుతున్నావు, wasting your time. నీ సమయాన్నంతా వృధా చేసుకొని. So in your course of progress there will be many blanks. నీవు వృద్ధి చెందేటటువంటి ఈ మార్గంలో, ఈ పయనంలో ముందుకు సాగేటటువంటి విధానంలో అనేకమైనటువంటి ఖాళీలు ఉంటాయి. When we are judged, there will be so many blank pictures. That is, I can put it in this fashion, the blank picture means the areas of our failure. ఈ దేవుడు మనల్ని తీర్పు తీర్చేటటువంటి ఆదినాన ఖాళీగా ఉండేటటువంటి స్థలాలు అవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము తప్పిపోయినటువంటి స్థలాలని అర్థం. We have gone out of the track. మనం ఆ ట్రాక్ నుంచి దూరంగా వెళ్ళిపోయాం. Some attraction is there and we are attracted and we have gone that way, leaving our track. అక్కడ ఏదో ఒక ఆకర్షణ కనపడిందని మనకు ఉండేటువంటి ట్రాక్ ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాం. But God is counting, God is seeing only the purpose for which He has sent you to this world. దేవుడు ఏం చూస్తున్నాడంటే ఏ ఉద్దేశం ప్రకారం ఈ లోకంలో పంపించాడు దాన్ని మాత్రం చూస్తున్నాడు. How you are progressing in that purpose, other things He is not bothered. నువ్వు ఆ ఉద్దేశం కొరకు ఏ విధంగా ముందుకు వృద్ధి చెందుతున్నావు దాన్నే చూస్తాడు, ఏ విధంగా ముందుకు సాగుతున్నావు దాన్నే చూస్తాడు, కానీ వేరే విషయాల గురించి ఆయన పట్టించుకోడు. And if you go out of the track, it is nothing but an area of failure. You have failed in His calling. నువ్వు ఆ ట్రాక్ నుంచి పక్కదారి పడుతున్నావంటే నువ్వు తప్పిపోయినట్టు, నువ్వు ఆయన పిలిచిన పిలుపుకి నువ్వు విఫలమైనట్టు. And you are running here and there, but there is no progress. నువ్వు ఇక్కడ అక్కడ పరిగెత్తూ ఉన్నావు కానీ ఏ విధమైన వృద్ధి లేదు. And it is a failure spiritually. ఆత్మీయంగా అది ఎంతో పతనమైంది, విఫలమైంది. And when you confess, నీవు ఒప్పుకున్నప్పుడు God will forgive. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. God will wash you away. దేవుడు నిన్ను కడుగుతాడు. But అయితే He cannot extend your life. నీ జీవిత కాలాన్ని ఆయన పొడిగించలేడు. And it is the wasted times, and they will be considered as wasted opportunities. వృధా అయిపోయినటువంటి సమయము, వృధా అయిపోయినటువంటి అవకాశాలు. We have to give account for what we have done in this world. మనం ఈ లోకంలో మనం ఏం చేశామో దాని కొరకై ప్రభువుకు మనం లెక్క అప్పచెప్పాలి. And for the works what we have done we have to tell, and what we have not done also. మనం ఏదైతే చేశామో దానికి లెక్క చెప్పాలి, ఏదైతే చేయలేదో దానికి కూడా మనం లెక్క అప్పగించాలి. See, God will ask two questions. దేవుడు రెండు ప్రశ్నలు అడుగుతాడు. Why you have not run in this track? నీవు ఎందుకు ఆ ట్రాక్ లో పరిగెత్తలేదు? That is one question. అది ఒక ప్రశ్న. Secondly, రెండోది, who asked you to go to that side? నిన్నెవరు ఆ పక్క దారికి వెళ్ళమని చెప్పేసి అడిగారు? What answer you will give? నువ్వు ఏం సమాధానం So చెప్తావు? what you are doing, you have to answer. What you are not doing also you have to answer on that day as a child of God. దేవుని బిడ్డగా ఆ దినాన నువ్వు ఏదైతే చేశావో దానికి జవాబు చెప్పాలి, ఏదైతే చేయకుండా ఉన్నావో దానికి కూడా జవాబు చెప్పాలి. These things we are calling them as sins of commission and sins of omission. ఇవన్నిటిని ఏమంటారంటే చేయకూడనటువంటి పాపాలు కొన్ని, చేయాల్సినటువంటి చేయకుండా పోవడం కొన్ని, మనకి చెప్పనటువంటి చేసేటివి కొన్ని. Many times we will do the things which are not asked us to do. చాలా సందర్భాలు మనం ఏం చేస్తాం అంటే మనకి చెప్పకూడనటువంటి పనులు మనం చేస్తుంటాం. మనకు చెప్పనివి. God has not asked you to do that. దేవుడు మనల్ని వీటిని చేయమని మనకు చెప్పలేదు. But out of your own emotion you will poke your nose there. ఏం చేస్తాం అంటే మనకు ఉన్న సొంత భావోద్రేకాన్ని బట్టి మనం అక్కడ వెళ్ళి మనం తలదూరుస్తాం. And some of the things He asked us to do, కొన్ని విషయాలు మనం చేయమన్నాడు ప్రభు, but we are not interested in them. అయితే దాని పట్ల మనకు శ్రద్ధ ఉండదు. They are not attractive. అవి ఆకర్షణీయంగా లేవు. And we will stop doing them. వాటిని చేయడం ఆపేస్తాం. So brothers and sisters,
sisters, సహోదరులారా these సహోదరులారా, are known as sins of commission and sins of omission. ఈ పాపాలను ఏమంటారంటే చేయాల్సినవి చేయకుండా పోవడం, చేయకూడనటువంటి వాటిని చేయడం. In my own life, నా సొంత జీవితంలో I can tell very openly, నేను చాలా బహిరంగంగా చెప్పగలను. many attractive offers were there. ఎన్నో ఆకర్షణీయమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. When I have taken voluntary retirement for the job, నేను నా ఉద్యోగానికి VRS వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు, in the last 4.5 years of my service, I have taken voluntary retirement because God has compelled me to come. He was calling me for a long time, but a time came, He started compelling me. ఇంకా నాకు 4.5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగంలో ఇంకా సర్వీస్ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతో బలవంతం చేశాడు. తర్వాత ఎప్పటి నుంచో దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. అయితే దేవుడు అక్కడ బలవంతం పెట్టాడు కాబట్టి, this is the time you have to come out. ఇదే సమయం నువ్వు బయటికి రావాల్సినటువంటి సమయం అని దేవుడు చెప్పాడు. నేను ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చాను. And with my little faith, very seriously I was praying. నాకున్నటువంటి అల్ప విశ్వాసంతో నేను చాలా తీవ్రంగా ప్రార్థన I am చేస్తున్నాను. not at all worried to leave the job. నాకు జాబ్ వదిలిపెట్టేశానని చెప్పి దాని గురించి చింత లేదు. వదిలిపెట్టాలనేమి చింత ఏమీ లేదు. వదిలిపెట్టాలనేమి చింత How లేదు. I am going to live, there is no problem at all because God is calling. దేవుడు నన్ను పిలుస్తున్నాడు కాబట్టి నేను ఏ విధంగా జీవిస్తాను దాని గురించి ఏ విధమైన సందేహం సమస్య లేదు. But there was at that time also I was going to so many places, so many meetings, and with that little bit experience I was praying, Lord, for what purpose you are calling me? నేను అప్పటికే వేరు స్థలాలకు వెళ్ళి కూడికలకి వెళ్తూ ఉన్నాను, మీటింగులకి వెళ్తూ ఉన్నాను. అయితే ప్రభువా ఏ ఉద్దేశం ప్రకారం నన్ను పిలిచావు? What is the purpose of my calling? What is the mark I have to hit? ప్రభా నువ్వు నన్ను పిలిచినటువంటి ఉద్దేశం ఏంటి? నేను ఏ గురిని ఏ గమ్యాన్ని చేరుకోవాలి ప్రభా? And you tell me clearly. నువ్వు నాకు బహు స్పష్టంగా చెప్పు. I don't want to run here and there in a zigzag way. నేనేదో ఏ విధంగా వంకర మార్గాల్లో వెళ్ళి నేను సమయాన్ని వృధా I don't చేసుకోను. want to go according to my own likes and dislikes. నా సొంత ఇష్టాలను బట్టి నేను వెళ్ళడానికి నాకు ఇష్టం If లేదు. you are calling me to be the cleaner of the compound, okay, you tell me I want to be faithful in that job, leaving the pulpit. ప్రభా నీవు నన్ను ఈ కాంపౌండ్ ని శుభ్రం చేయడానికి నువ్వు నన్ను పిలుస్తూ ఉన్నట్లయితే ప్రభా నువ్వు నాకు బహు స్పష్టంగా చెప్పి నేను పులిపేట విడిచిపెడతాను, ఇలా శుభ్రం చేస్తాను. Or are you calling me for some other purpose? లేదా వేరే ఉద్దేశం కోసం పిలుస్తున్నావా? Because I don't want to be using my own emotions. ఎందుకంటే నా సొంత భావోద్రేకాలు నేను ఉపయోగించుకోదలుచుకోలేదు. Then after praying, ప్రార్థన చేసిన తర్వాత a little bit burden came. కొంత భారం నాకు అనుగ్రహించాడు ప్రభు. What is that? ఏంటది? You are a teacher. నీవు బోధకుడవు. That's all. అంతే. You are not an apostle. నువ్వు అపొస్తలుడు కాదు. You are not a prophet. నువ్వు ప్రవక్త గానే That కాదు. is, I am not calling you for that mission. నేను నిన్ను ఆ పని కోసం నేను పిలవలేదు. You need not go here and there and establish assemblies like an apostle. అపొస్తలుల వల్లే నువ్వు ఇక్కడ అక్కడ వెళ్ళి నువ్వు సంఘాలను స్థాపించడం వద్దు. So you are not a shepherd. నువ్వు కాపరి కాదు. So I am calling you to be a teacher. నేను నిన్ను ఒక ఉపాధ్యాయుడిగా ఒక బోధకుడిగా పిలుస్తున్నాను. Yes, I am very confident of my calling. నేను నా పిలుపు పట్ల నేను ఎంతో నిశ్చయత కలిగి ఉన్నాను. And you see, then Lord, what you want me to do? ప్రభా నువ్వు నన్ను ఏం చేయమంటున్నావు? Teacher. That బోధించమంటున్నావు. is, you read the word of God, దేవుని వాక్యాన్ని నువ్వు చదువు, get the message from me, నా దగ్గర నుంచి నువ్వు వర్తమానం పొందుకో, convey to my people. నా ప్రజలకు నువ్వు దాన్ని తెలియజేయి. So you are a mouthpiece, you are a postman, that's all. నువ్వు పోస్ట్ మ్యాన్ అంతే, నా నోటి బోర. And you need not add anything. నువ్వు దానికి ఏం జత చేయకూడదు. I know the need of my people. నా ప్రజల అక్కర నేను ఎరుగుదును. And you are my mouthpiece. నువ్వు నా నోటి బోర You అంతే. sit with me, నువ్వు నాతో కూర్చో, get my message, నా వర్తమానం తీసుకో, and convey the message to the people, నా వర్తమానాన్ని ప్రజలకు నువ్వు అందించు, and shut your mouth. తర్వాత నేను నోరు మూసుకోండి. That's all. అంతే. Be silent. మౌనంగా ఉండు అంతే. That is your job. అది నీ పని. I got the confirmation by spending my time with the Lord. నేను నా సమయాన్ని దేవునితో ఆ విధంగా గడపడం ద్వారా దేవుని దగ్గర నుంచి ఆ నిశ్చయత నేను పొందుకున్నాను. Don't think that I am a great believer. నేనేదో గొప్ప విశ్వాసం అనుకోకండి. I am not better than anybody. నేను వేరే వారి కంటే ఏ విధమైన శ్రేష్టమైన Because వాడిని కాదు. God is calling me, I asked very specifically what is the purpose of my calling, which mark I have to hit. దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి పిలుస్తున్నాడు కాబట్టి ప్రభువా నేను ఏం చేయాలా, ఏంది, ఏ గురిని నేను చేరుకోవాలని చెప్పి నేను దేవుడిని అడిగాను అంతే. And then I prayed. తర్వాత నేను ప్రార్థన Lord, చేశాను. you are calling me to be a teacher. ప్రభువా నీవు నన్ను బోధకుడిగా ఉండమని పిలుస్తున్నావు. Okay, I will meditate. నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను. And I will go through all the books also. నేను అన్ని పుస్తకాలు కూడా చదువుతాను. I will get the message from you. నీ దగ్గర నుంచి నేను వర్తమానాన్ని So according to పొందుకుంటాను. your burden and according to your word, I will convey. నీవు ఇచ్చిన భారాన్ని బట్టి నేను వర్తమానం అందిస్తాను. You told that I am not an apostle,
I am not a shepherd, I am not any other thing evangelist like that. నేను అపోస్తలుని కాదు, నేను ప్రవక్తను కాదు, నేను సువార్తికుని కాదని చెప్పినావు. And you told that I am not a musician also. నేను ఈ యొక్క వాయిద్యాలు వాయించేవాడిని కూడా, సంగీత వాయిద్యాలు కానే కాదు. I will be a teacher. నేను ఒక వాక్య బోధకుడుగా ఉంటాను. So after I have taken voluntary retirement, నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాక and immediately the testing started. వెంటనే శోధన ప్రారంభమైంది. I am telling openly. నేను బహిరంగంగా చెప్తున్నాను. Even the Hebron authorities, ఈ హెబ్రోన్లో ఉన్నటువంటి పెద్దలు కూడా, they asked me to go as a shepherd to one place. ఒక సంఘానికి నన్ను కాపరిగా అక్కడికి వెళ్ళమన్నారు. Very big church. చాలా పెద్ద సంఘం, Having so many branches. ఎన్నో దానికి బ్రాంచ్లు ఉన్నాయి. And very attractive post it is. అది చాలా ఆకర్షణీయమైనటువంటి పదవి కూడా. It is something like a direct recruitment, that is becoming an officer to the whole district like a collector. ఒక డిస్ట్రిక్ట్ కి కలెక్టర్ లాగా నేరుగా వచ్చి పదవి అవకాశం ఇచ్చినట్టు. అది all the assemblies in that district will be under my control. ఆ జిల్లాలో ఉండేటటువంటి అన్ని సంఘాలు కూడా నా ఆధీనంలో ఉంటాయి. And it's a wonderful, very attractive, very lucrative position. అది చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా, రమ్యమంగా కనబడే స్థానం అది. And I am asked to shepherd that assembly. ఆ సంఘానికి నన్ను కాపరిగా వెళ్ళమన్నారు. Our own Hebron elders requested me out of their love only. హెబ్రోన్లో ఉండేటటువంటి పెద్దలు ప్రేమను బట్టి వారు నన్ను ఆ విధంగా మనవి చేశారు. And I told them, నేను వారితో చెప్పాను, brothers, don't think otherwise. సహోదరులారా వేరే రకంగా అనుకోకండి. The position what you are offering, nobody will say no. ఆ స్థానం ఏదైతే నాకు ఇవ్వబడుతుందో దాన్ని చూస్తే ఎవరు కూడా వద్దు అనరు. But అయితే I can't go there. నేను అక్కడికి వెళ్ళలేను. Because I want to be faithful to my God. నేను నా దేవునికి నమ్మకంగా నేను ఉండాలి. Whether you use me or not. మీరు నన్ను వాడుకున్నా You వాడుకోకపోయినా. may be saying that I am rejecting your word. నేను మీ మాటను తిరస్కరిస్తున్నానని చెప్పినప్పుడు అని మీరు అనుకున్నప్పుడు కూడా I can't obey in this matter. నేను ఈ విషయంలో నేను విధేయత చూపించలేను. Why? ఎందుకో God asked me to be a teacher. I cannot be a shepherd. దేవుడు నన్ను ఒక బోధకుడుగా ఉండమని చెప్పాడు, కానీ నేను కాపరిగా నేను ఉండలేను. As long as till God tells, దేవుడు నాకు చెప్పేంత వరకు I cannot change my mission. నేను నా యొక్క పనిని, నా గురిని మార్చలేను. నేను They also agreed because they are having the fatherly attitude. వారు తండ్రి లాంటి మనసు కలిగి ఉన్నారు కాబట్టి వారు కూడా అంగీకరించారు. Okay, what God said, that only you do it. దేవుడు నీకు ఏదైతే చెప్పాడో దాన్ని నువ్వు చెయ్యి. But actually that is a very attractive position. నిజానికి చూస్తే అది ఎంతో ఆకర్షణీయమైనటువంటి స్థానం. So many times it happens like that. చాలా సందర్భాల్లో ఆ విధంగా జరుగుతుంది. I can get more name and fame. నాకు ఎంతో పేరు ప్రఖ్యాతి వస్తది. And every day I can preach gospel because 100 assemblies will be under my control. దాదాపు 100 సమాజాలు నా ఆధీనంలో ఉన్నాయి. నేను ప్రతిరోజు సువార్త ప్రకటించవచ్చు. ఉంటాయి. So I can go to some place or other every day. ప్రతిరోజు ఏదో ఒక స్థలానికి నేను వెళ్ళొచ్చు. But అయితే when I stand before God, నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు then God will ask on that day, ఆ దినాన్ని దేవుడు అడుగుతాడు, who asked you to go there? నిన్ను ఎవరు పొమ్మన్నారు అక్కడ? I never asked you to go there. నేను ఎప్పుడు చెప్పలేదు నీకు అక్కడ. Then you may say, అప్పుడు నువ్వు then I may say, నేను అప్పుడు చెప్పొచ్చు, 10 years I worked there, Lord. ప్రభువా నేను 10 సంవత్సరాలు పనిచేశాను ప్రభువా. 20 assemblies I started. 20 సమాజాలు నేను ప్రారంభించాను. Who asked you? ఎవరు నిన్ను చేయమన్నారు? And God will say, దేవుడు ఏమంటాడు? Israelites roamed for 40 years and you roamed for 10 years. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో సంచరించారు, ప్రయాణం చేశారు. నువ్వు 10 సంవత్సరాలు చేసినావు అంతే. So you will be roaming, that's all. నువ్వు ఇక్కడక్కడ తిరిగినావు అంతే. This is not the work given by me. I asked you to be a teacher. ఈ పని నేను అప్పగించింది కాదు. నేను నిన్ను ఒక బోధకుడిగా ఉండమని చెప్పినాను. But you have gone out of your own attraction by these positions. నీవు ఈ యొక్క స్థానము, ఈ పదవి దాన్ని బట్టి ఆకర్షించబడి నువ్వు పోయినావు. That's why we must be very careful. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We have to give account for our works, what we have done. మనం చేసినటువంటి మన పనులకి మనము దేవుడికి లెక్క అప్పగించాలి. As I already told you, even Lord Jesus Christ, he was an arrow sent by God to hit a particular mark, that is the cross. యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రి చేత విడువబడినటువంటి వేయబడినటువంటి బాణము, ఆ నిర్దిష్టమైనటువంటి ఆ సిలువ అనేటటువంటి గురిని చేరడానికి ఆయన వేయబడిన బాణం. Why we are sharing our experiences? ఎందుకు మా అనుభవాలను పంచుకుంటున్నాం? Without experience we are not standing here. అనుభవం లేకుండా ఏదో ఇక్కడ వచ్చి నిలబడలేదు. We have also gone through similar tough situations. అనేక రకమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాం. So many other positions also are offered. వేరే రకమైనటువంటి స్థానాలు కూడా, పదవులు కూడా మాకు ఆశ చూపించారు. But it is not ఆశ.
ఆశ కాదు, అవకాశం ఇచ్చారు. Yes, they expected that we will be good in that position. మేము ఆ స్థానంలో బాగా నమ్మకంగా ఉంటామని వాళ్ళు ఆశించారు. But God has not asked me to do all those things. అయితే దేవుడు నన్ను అవన్నీ చేయమని చెప్పలేదు. Yes, God asked me to be a teacher. దేవుడు నన్ను ఒక బోధకుడుగా ఉండమన్నాడు. If I won't get opportunity here, I may stand under a tree and preach the gospel. There is no problem. దేవుడు నాకు ఇక్కడ అవకాశం ఇవ్వకపోతే ఒక చెట్టు కింద నిలబడి నేను అక్కడ సువార్త ప్రకటిస్తాను, ఏ సమస్య లేదు. I want to be faithful to God. నేను దేవుడికి నమ్మకంగా ఉండాలి. Because tomorrow I have to give account to God. రేపటి దినాన్ని నేను దేవుడికి లెక్క అప్పగించాలి. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, you are also an arrow sent by God to hit a particular mark. నీవు దేవుడి చేత వేయబడినటువంటి విడవబడినటువంటి బాణం ఒక నిర్దిష్టమైనటువంటి మార్కుని గురిని నువ్వు చేరుకోవాలని. One day God will ask you, ఒకనొక దినాన్ని దేవుడు నిన్ను అడగలేన్నాడు, which way you have gone forward. ఏ విధంగా నువ్వు ముందుకు సాగావు అని. So now, ఇప్పుడు చూడండి how the Lord Jesus Christ was prepared to fulfill his mission. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు తనకు అప్పగించబడినటువంటి పనిని పూర్తి చేయడానికి సిద్ధపడ్డాడు. Yes, we are going to see a bit in detail. ఇంకొంచెం మనం వివరంగా మనం చూస్తాం. Maybe a couple of parts will be there in this message. ఇందులో కొన్ని భాగాలు ఉండొచ్చు. And so now how Lord Jesus Christ was prepared. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు సిద్ధపరచబడ్డాడు. In a general way we are going to see. ఈ సామాన్యమైన విధానంలో మనం చూస్తున్నాం. I believe every one of you have seen an arrow. మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ బాణాన్ని చూసుంటారని నమ్ముతున్నాను. How the arrow will be? బాణం ఏ విధంగా ఉంటుంది? Arrow will be having two parts in the olden days. పాత దినాల్లో చూసినట్లయితే ఈ బాణానికి రెండు భాగాలు ఉంటాయి. Nowadays nobody using arrows, everybody has gone to bombs and missiles. ఈ దినాల్లో బాణాలు ఎవరు వాడట్లేదు, ఈ మిసైల్స్ బాంబులు ఇవే వాడుతున్నారు. If you go to the tribal areas, there you can see ఈ తెగలు నివసించేటటువంటి కొండ జాతుల వాళ్ళు నివసించే ప్రదేశానికి వెళ్తే అక్కడ మనం చూడొచ్చు. If you see an arrow, బాణాన్ని మీరు చూస్తే there will be two parts in an arrow. బాణంలో రెండు భాగాలు ఉంటాయి. One is మొదటిది the arrow head. బాణానికి ఉండేటటువంటి ఆ మొన లేకపోతే ముల్కి, and that is made of metal. అదేమో లోహంతో తయారు చేస్తారు. Maybe made of iron or something like that. బహుశా ఇనుముతో దాంతో తయారు చేస్తారు. It will be very sharp. అది చాలా పదునుగా ఉంటుంది. Actually that is going to hit the mark. అది నిజానికి వెళ్ళి ఆ గురిని గమ్యాన్ని తాకుతుంది అది. So one of the parts of the arrow is, the main part is arrow head. ఈ బాణంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భాగము బాణము యొక్క మొన లేకపోతే ముల్కి. And the second thing is రెండోది the polished shaft. ఈ నునుపు చేయబడినటువంటి మెరుగు పెట్టబడినటువంటి ఆ యొక్క కామ. That is it is made of wood. అది చెక్కతో చేయబడినటువంటి. These are the two things. ఈ రెండు సంగతులు. And the sharp polished head will hit the mark. ఈ నునుపుగా ఉండేటటువంటి పదునైనటువంటి లోహంతో చేసినటువంటి ఈ యొక్క ములికి లేదా మొన అనేది గురిని చేరుకుంటుంది. And if you know thermodynamics, ఈ థర్మోడైనమిక్స్ ఒకవేళ మీకు తెలిసి ఉన్నట్లయితే, and this shaft will give the direction. ఈ యొక్క కామ అనేటటువంటి చెక్కతో చేయబడింది ఏమి చేస్తుందంటే అది గమనాన్ని గురిని అది తెలియజేస్తుంది. ఏ దిశలో పోవాలో చూపిస్తుంది. And that also must be very smooth. అది కూడా చాలా నునుపుగా అది ఉండాలి, మెరుగు పెట్టబడాలి. There should not be any flaws or any splinters. సుడులు ముడులు ఉండకూడదు. దాంట్లో ఏ విధమైన సుడులు ముడులు అట్లా ఉండకూడదు అది. That's why the hunter will take so much care even to smoothen, to polish the shaft also. అందుకే ఆ చెక్కతో చేయబడినటువంటి దాన్ని కూడా ఎంతో నునుపుగా చేస్తాడు ఆయన, సుడులు ముడులు లేకుండా చూసుకుంటాడు. So here the head is God's word, very sharp edged. దేవుని వాక్యం అనేటటువంటిది ఎంతో వాడిగలిగినటువంటిది. So the head of the arrow we can compare with the word of God in the life of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో బాణానికి ఉండేటటువంటి ఆ మొన లేకపోతే ములికిని మనము దేవుని వాక్యంతో పోల్చొచ్చు. Lord Jesus Christ was an expert in the word of God, very sharp. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యంలో ఆయన నిష్ణాతుడు, ఆయన ఎంతో వాడి అయినటువంటి వాడు. Yes, at the age of 12, 12 సంవత్సరాల వయసులో even the doctors of law, the philosophers, they were astonished at his sayings. ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రంలో నిష్ణాతులు, పండితులు ఆయన చెప్పినటువంటి బోధన విని ఆశ్చర్యచకితులైనారు. Young people, the life of Lord Jesus Christ is a challenge to us. యవనస్తులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం మనకు ఒక సవాలు. Yes, at the age of 12 he was very much master of the scriptures. ఆయన 12 సంవత్సరాల ప్రాయమప్పటికే లేఖనాల్లో ప్రవీణుడైనాడు. The word of God is developed and sharpened
in the life of Lord Jesus Christ in his young age. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పటికీ లేత ప్రాయంలోనే దేవుని వాక్యం అనేది వృద్ధి చెందించబడి ఎంతో వాడిగలిగినటువంటిదిగా అయింది. Luke's Gospel, లూకాసు వార్త chapter 2. లూకాసు వార్త 2వ అధ్యాయం. And for the feast they came to feast of Passover, they came to Jerusalem. పస్కా పండుగకి వాళ్ళు యెరూషలేంకి వచ్చారు. Chapter 2, లూకాసు వార్త 2వ అధ్యాయం verse 41. లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం. And his parents went to Jerusalem every year at the feast of the Passover. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. And verse 42. 42వ వచనం. And when he was 12 years old, they went up to Jerusalem after the custom of the feast. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. So Lord Jesus Christ at the age of 12 he went to Jerusalem right from Nazareth. నజరేతు నుండి యేసుక్రీస్తు ప్రభు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు యెరూషలేముకి పస్కా పండుగకి Because వెళ్ళారు. Nazareth is in the land of Galilee. గలిలయ ప్రదేశంలో ఈ నజరేతు ఉంటది. And whereas Jerusalem is in the land of Judea. ఈ యూదా భాగంలోనేమో యెరూషలేము ఉంటది. So all the way they traveled and they came to Jerusalem. అంత దూరం నుంచి నజరేతు నుంచి వాళ్ళు ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చారు. Because that is the law by the Lord, at least 3 times in a year all the males must appear before the Lord for the feasts. అది దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఆ యొక్క నిబంధన. అది సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ యెరూషలేములో వాళ్ళు కనబడాలి, ఆ పండుగలు ఆచరించాలని. And when we see how Lord Jesus Christ was master of the law in his young age, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు తన లేత ప్రాయంలో ఉన్నప్పుడే లేఖనాల్లో నిష్ణాతుడిగా ప్రవీణుడిగా ఉన్నాడనేది మనం చూస్తాం. and in verse 46 and 47, 46, 47 వచనాల్లో చూస్తే and he was 12 years of age, అప్పటికి ఆయన 12 సంవత్సరాల వయసు. and 46 and 47, 46, 47 వచనాలు. and it came to pass that after 3 days they found him in the temple sitting in the midst of the doctors. See the word doctors, they are the doctors of the law, both hearing them and asking them questions. And verse 47, and all that heard him were astonished at his understanding and answers. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి బోధకులు in English they are doctors of the law. ఇంగ్లీష్లో అయితే ఆ యొక్క ధర్మశాస్త్రంలో ప్రవీణులు డాక్టరేట్ అని రాయబడింది. బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమునకును విస్మయం పొందిరి. See, what does it show? ఏం తెలియజేస్తుంది ఇది? What all they are telling he is understanding. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈయన అర్థం చేసుకుంటున్నాడు. And what all they are asking he is answering. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఈయన ఆయనకి జవాబిస్తున్నాడు వారికి. He is a master of the law at the age of 12. 12 సంవత్సరాల వయసులో ధర్మశాస్త్రంలో ఆయన ప్రవీణుడైపోయినాడు. Young people, I am telling you, he is a wonderful example in your young age. After what you are running, are you running after the law of the Lord? యవనస్తులారా, యేసుక్రీస్తు ప్రభు మనకెంతో మంచి మాదిరిగా ఉన్నాడు. నువ్వు దేని విషయమై వెంబడాడుతున్నావు, దేని విషయమై పరిగెడుతున్నావు? ధర్మశాస్త్రం వెంబడి, దేవుని వాక్యం వెంబడి పరిగెత్తున్నావా? So what does it mean? దాని అర్థం ఏంటి? In the arrow, ఆ యొక్క బాణంలో the polished head is prepared very well. ఆ బాణంకు ఉండేటటువంటి ములికి అనేది చాలా నునుపుగా చేయబడింది. So in other words, ఇంకొక మాటలో, at the age of 12, Lord Jesus Christ is ready to share message even to the doctors of the law. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయసులో ధర్మశాస్త్రోపదేశకులు, బోధకులు, ఎంతో ప్రవీణులైనటువంటి వారికి ఆయన వర్తమానం చెప్పడానికి సిద్ధపరచబడ్డాడు. Everybody was astonished. అందరూ ఆయన ప్రజ్ఞను చూసి The ఆశ్చర్యచకితులైనారు. moment when a word is coming out of the mouth of Lord Jesus Christ with all splendor, they were looking at him. యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచి మాట బయట వస్తుండగా వాళ్ళు ఎంతో కన్నులు పెద్ద చేసుకొని ఎదురు చూస్తున్నారు. He is also understanding everything and he is answering all the questions. ఆయన కూడా అన్ని అర్థమవుతున్నాయి, ఆయన అన్ని ప్రశ్నలకు జవాబిస్తున్నాడు. But అయితే why God has not used him as a preacher at the age of 12? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని 12 సంవత్సరాలు అప్పుడు దేవుడు ఆయన బోధకుడుగా వాడుకోలేదు? Why the Father has waited till he attained the age of 30, 18 more years? ఎందుకు ఇంకా 18 సంవత్సరాలు ఎదురు చూసి 30వ సంవత్సరం వచ్చేంత వరకు ఎందుకు తండ్రి ఎదురు చూశాడు? Why? ఎందుకు? Because the head is prepared, the shaft is not prepared. ఎందుకంటే ఆ బాణానికి ఉండేటటువంటి ఆ మొన అనేది సిద్ధపరచబడింది, దానికి ఉండేటటువంటి కామ సిద్ధపరచబడలేదు. Wooden shaft is not prepared. ఆ చెక్కతో చేయబడినటువంటి
చేయబడినటువంటి ఆ కామ సిద్ధపరచబడలేదు. Yes, the head is speaking of the word of God. ఆ మనయము దేవుని వాక్యానికి సాదృశ్యంగా And దేవుని we వాక్యం all know గురించి. wood speaks of the humanity. ఈ యొక్క కలపతో చేయబడినటువంటి కామయేమో మానవత్వానికి సాదృశ్యంగా ఉంది. And the shaft is not prepared. ఈ కలపతో చేయబడినటువంటి ఈ కామ సిద్ధపరచబడలేదు. His humanity, he is not ready. అంటే మానవుడిగా ఆయన ఇంకా సిద్ధంగా లేడు. And the shaft is to be straightened. ఆ యొక్క కామాన్ని దాన్ని నేరుగా చేయబడాలి. చాలా నిటారుగా చేయబడాలి. And it should be polished till all the rough edges are removed. దానిలో ఉండే ముడులు సుడులు వీటన్నిటిని బాగా నునుపుగా పెట్టాలి. And if not, what will happen? ఒకవేళ లేకపోతే ఏమవుతుంది? By nature the wood is not smooth. సహజ స్వభావంగా చూసినట్లయితేనే ఈ యొక్క చెక్క అనేది నున్నగా ఉండదు. And all the, as I told you, the flaws and the splinters will be there. నేను ఇదివరకే చెప్పిన విధానంలో ముడులు సుడులు అవన్నీ ఉంటాయి చెక్కలో. And what the carpenter will do? ఈ కార్పెంటర్ ఏం చేస్తాడు? And he will smoothen it by using hacksaw and all these things. ఈ hacksaw మిగిలినటువంటి వాటిని ఉపయోగించి ఈ యొక్క వడ్రంగి వాటన్నిటిని నునుపు చేస్తాడు. Suppose if they are not smoothened, ఒకవేళ అవి నునుపుగా లేకపోతే, with the rough wood only, if he leaves like that, ఒకవేళ గరుగ్గా ఉండేటటువంటి చెక్కతో చేయబడిన దాన్ని బాణం వేస్తే, as I already told you, because of the law of thermodynamics, they will create some new pressures and the direction will be changed. ఈ థర్మోడైనమిక్స్ ప్రకారం నేను ఇదివరకు ఇప్పుడు చెప్పాను కదా, ఆ విధంగా అది ఏం చేస్తుంటే కొన్ని కొత్త రకాలైనటువంటి బలం దాని మీద ఉపయోగించబడి అది వేరే మార్గంలో వెళ్ళిపోతుంది. Instead of going directly, these flaws and splinters, they will deflect the course of the bow. అది నేరుగా వెళ్లాల్సినటువంటి మార్గంలో వెళ్లకుండా ఇదేం చేస్తుందంటే దానికి ఉండే ముడులు సుడులు ఇవన్నీ కలిపి దాని యొక్క దిశను మార్చేసి వేరే రకంగా వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. When that archer, when he loses that arrow, ఆ వేటగాడు ఆ యొక్క బాణాన్ని వదిలినప్పుడు, it will miss the target, it will not reach the target. ఆ టార్గెట్ ని, ఆ గురిని అది చేరుకోదు, అది తప్పిపోతుంది. Are you able to understand what I am sharing? నేను ఏదైతే పంచుకుంటున్నానో మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? Because today I am seeing in the assemblies, నేను ఈ దినాల్లో సమాజాల్లో చూస్తున్నాను, some people, very young people, in many messages I touched. నేను చాలా మంది యవనస్తులకు అనేక వర్తమానాల్లో ఈ విషయం నేను ప్రస్తావించాను. Even in the videos I touched. ఈ వీడియోల్లో కూడా నేను చెప్పాను. As I see the Facebook and as I see the యూట్యూబ్ ఫేస్బుక్ ఇవి చూసినప్పుడు 20 years girl preaching, 20 సంవత్సరాల అమ్మాయి బోధిస్తుంది, and 20 years girl praying over the YouTube, 20 సంవత్సరాల అమ్మాయి యూట్యూబ్ లో ప్రార్థన చేస్తుంది, and 15 years, 16 years, 18 years boys, they are making noise and doing all those things and they are preaching. So many channels are there. 15, 16, 18 సంవత్సరాల వయసులో ఉండేటటువంటి పిల్లలు బోధిస్తూ ఇట్లా ఊగిపోతూ ఉన్నారు. అనేక ఛానళ్ళు ఉన్నాయి. You do not know, you may be knowing very little about the Bible. నీకు బైబిల్ గురించి కొంచెమే తెలిసి ఉండొచ్చు. Here is Lord Jesus Christ, who knew everything about the Bible. To be frank, he is the author of the Bible. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుకు పరిపూర్ణంగా బైబిల్ తెలిసి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయనే బైబిల్ రచయిత. But why God has not used him to be a preacher, though he understands and answers everything? ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగి ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉండి జవాబులు చెప్తూ ఉండేటప్పటికి కూడా ఎందుకు దేవుడు ఆయన వాడుకోలేదు? The wooden shaft is not prepared. You are still only 16 years, 17 years. You are not prepared. You do not know what is the difficulty, what is the temptation in your life. ఆ చెక్కతో చేయబడినటువంటి ఆ కామ సిద్ధపరచబడలేదు. నువ్వు ఇంకా 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నావు. నీకు కష్టాలు, శ్రమలు ఏందో తెలియదు, ఇంకా సిద్ధపరచబడలేదు నువ్వు. The wooden shaft speaks of your humanity, your human nature. ఈ చెక్కతో చేయబడినటువంటి కామ అనేటువంటిది మానవ స్వభావం, మానవుల గురించి మాట్లాడుతుంది. And even the human nature of Lord Jesus Christ is to be polished. యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవ స్వభావం కూడా నుండి చేయబడాలి. So right from his birth, ఆయన యొక్క జన్మ ప్రారంభం నుంచి he underwent so many sufferings. Because of that, why those sufferings polished the human shaft, the wooden shaft. ఆయన ఎన్నో శ్రమల గుండా వెళ్తూ వచ్చాడు. కారణం ఏంటంటే మానవ స్వభావం అనేటటువంటి ఆ కామ అనేది నునుపు చేయబడాలి కాబట్టి. And when Lord Jesus Christ needs that, what about you? యేసుక్రీస్తు ప్రభువుకే అది అవసరమైతే నీ మాట ఏంటి? Is it not sad to see such things on the YouTube, on the Facebook? I am not against you. I am giving you a good suggestion from the life of Lord Jesus. నేను మీకు వ్యతిరేకిని కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుంచి నేను మీకు ఈ యొక్క సలహా ఇస్తున్నాను. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో ఇవన్నీ మనం చూస్తుంటే, at the age of 12, even the doctors of the law, they were shivering to speak before Jesus.
12 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ప్రాయంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు, బోధకులు, నిష్ణాతులు కూడా యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడడానికి కొనుక్కుపోయేవాళ్ళు. But God has not started the ministry. అయితే దేవుడు పరిచర్య ప్రారంభించలేదు. But you నువ్వు you do not know where is Exodus and where is Genesis, but what is this nonsense? నీకు నిర్గమకాండం ఎక్కడుందో తెలియదు, ఆది కాండం ఎక్కడుందో తెలియదు అనేటట్టు ఊగిపోతుంటాయి. ఏంది you by hearted some portions of the Bible and chattering those things. నీవు ఏదో బైబిల్లో ఉండేటట్టు కొన్ని భాగాలు కంఠస్థం చేస్తావు, వాటిని వల్లిస్తూ ఉంటావు. And some people will be sending messages, pray for my favor, pray for my corona, pray for my leprosy, or pray for my cancer, and opening your eyes and seeing all those things. Oh, your cancer, oh, it will be healed. See, these dramas better to stop. కొంతమంది ఏం చేస్తారంటే నాకుండే జ్వరం బాగావాలి, నాకుండే కరోనా బాగావాలి, నాకుండే క్యాన్సర్ బాగావాలని మెసేజ్లు పంపిస్తాను. నువ్వు కళ్ళు తెలుసుకుని ఎన్ని చూసా అయిపోయింది, నీకు బాగా అయిపోయింది అంటుంటారు. ఇవన్నీ నటన తప్ప ఏం లేదాడ. I am telling you, I am not against you. నేను మీతో చెప్తున్నాను, నేను మీకు వ్యతిరేకం I never talked to you. నేను మీతో మాట్లాడినా, I never saw your face. మీ ముఖమే నేను చూడలేదు. But what I am telling is, అయితే నేనేం చెప్తున్నానంటే, no doubt God has sent you with a purpose, but let the humanity also be prepared, let the shaft, so that you may hit the mark. You may hit the mark and you may not lose that goal. నిస్సందేహంగా ఒక ఉద్దేశం ప్రకారం ఒక గురి కలిగే పంపించాడు దేవుడు. అయితే ఈ చెక్కతో చేయబడినటువంటి ఈ కామ సిద్ధపరచబడి తర్వాత వేస్తే అది గురి గమ్యాన్ని తప్పిపోకుండా నేరుగా చేరుతుంది అనేది మా ఉద్దేశం. What I am telling may not be pleasant to your ears. నేను ఏదైతే చెప్తున్నాను అది మీ చెవులకు వినసొంపుగా ఉండకపోవచ్చు. But I am telling you for your good only. అది మీ మేలు కొరకే, క్షేమం కొరకే నేను చెప్తున్నాను. I do not know you, but I want you to be successful in future and you must get the right kind of reward. నీవు ఎవరో నాకు తెలియదు, నువ్వు భవిష్యత్తులో నువ్వు ఎంతో విజయవంతమై సరైనటువంటి విధానంలో నువ్వు పనిచేసి బహుమానం పొందాలనేది మా ఉద్దేశం. You are thinking that you are running in the race, but God is telling it is a blank face. నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను ఆ యొక్క గమనం ట్రాక్ లోనే నేను పరిగెత్తున్నానని. అయితే దేవుడు చెప్తున్నాడు ఇదంతా ఖాళీగా ఉంది అంటాడు. For Lord Jesus Christ 18 years he has to wait after knowing the scriptures very well. లేఖనాల్ని బాగా ఎరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 18 సంవత్సరాలు ఎదురు చూశాడు. Why? ఎందుకు? Because the wooden shaft is to be smoothened. ఎందుకంటే ఆ చెక్కతో చేయబడినటువంటి ఆ కామ సిద్ధపరచబడాలి. For the sinless son of God, God waited for 18 years. పాపరహితుడైనటువంటి పాపం లేనటువంటి దేవుని కుమారుడికి యేసు తండ్రి 18 సంవత్సరాలు ఎదురు చూశాడు. In the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 5, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 and 10. 8, 9, 10. What is written there? అక్కడ though he were a son, yet learned he obedience by the things which I don't know what kind of obedience it is. He himself is an obedient meek person, but it is written though he were a son, yet he learned the obedience by the things which he suffered. Obedience by sufferings he learned. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఇది ఎటువంటి విధేయతో నాకు తెలియదు. ఆయన విధేయత కలిగినటువంటి కుమారుడే తండ్రికి. అయితే ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడని రాయబడింది. And verse 9, 9వ వచనం, and being made perfect he became the author of eternal salvation unto all them that obey him, called of God and high priest after the order of Melchizedek. 9 and 10. 9, 10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. He is not Lord Jesus Christ perfect. యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణుడు కాదా? But why it is written it is made perfect? ఎందుకు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడని రాయబడింది? Actually the Greek word that was used is, ఇక్కడ గ్రీకు మాట వాడబడిన మాట ఏంటంటే teleos. టెలియోస్ అని. What does it mean? దాని అర్థం ఏంటి? Not that he is not perfect. ఆయన పరిపూర్ణుడు కాదని కాదు దాని అర్థం. The meaning is, దాని అర్థం ఏంటంటే he is fully equipped. అంటే పరిపూర్ణంగా ఆయన సంసిద్ధం చేయబడ్డాడు అని. That is, the polishing is done through the sufferings he underwent. ఆయన వెళ్ళినటువంటి ఆ శ్రమల ద్వారా ఆ నునుపు చేయబడడం అనేది జరిగిందని. The polishings are only through sufferings. The polishings are only through God's discipline. దేవుని యొక్క క్రమశిక్షణ ద్వారా దేవుడు తీసుకెళ్లి ఆ శ్రమల ద్వారానే ఆ నునుపు అనేది వస్తుంది. And at the age of 16, what polishing is done to you? 16 సంవత్సరాలప్పుడు ఏం మెరుగుపెట్టబడి ఉంటుంది At నీకు? the age of 20, what polishing is done to you? 20 సంవత్సరాలప్పుడు ఏం మెరుగుపెట్టబడింది నీకు? You are preaching and praying. Some of the sisters, young girls I am seeing, not even covering their head.
కొంతమంది యవన సహోదరుల్ని నేను చూస్తున్నాను, వాళ్ళు కొంచెం తల మీద ముసుగు కూడా వేసుకొని కప్పుకోరు. వాళ్ళు They will be preaching. వాళ్ళు బోధిస్తుంటారు And they will be praying. వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. I don't know what kind of ministry it is. నాకు తెలియదు అది ఎటువంటి పరిచర్య. I am not against you, brothers and sisters. సహోదరులారా మీకు వ్యతిరేకం కాదు. I నేను love you so much. నేను మిమ్మల్ని ఎంతగానో Because ప్రేమిస్తున్నాను. you are in the plan of God. ఎందుకంటే మీరు దేవుని ప్రణాళికలో మీరున్నారు. But let the shaft also be prepared. దయచేసి ఆ యొక్క కామ కూడా సిద్ధపరచబడి, Yes, through sufferings. శ్రమల ద్వారా. This is what has happened. The Lord is made perfect means he is fully equipped through the sufferings. యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణుడిగా చేయబడ్డాడు అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణంగా శ్రమల ద్వారా చేయబడ్డాడని. Always remember, ఎల్లవేళ జ్ఞాపకం ఉంచుకో. the arrow will never decide where to go. దయచేసి ఎల్లవేళ జ్ఞాపకం ఉంచుకోండి, బాణానికి ఉండేటటువంటి ఆ మొన ములికి అనేది ఎక్కడ వెళ్ళాలనేది అది నిర్ణయించదు. The arrow, the whole arrow, బాణం ఎప్పుడు కూడా అది ఏ దిశలో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలనేది అది నిర్ణయించదు. when it has to go, it will not decide. అది ఎప్పుడు వెళ్ళాలనేది అది నిర్ణయించదు. And its mission, it will not decide on its own. తన సొంతంగా తన పనిని అది నిర్ణయించదు. But who will decide? ఎవరు నిర్ణయిస్తారు? The archer will decide. ఆ వేటగాడు నిర్ణయిస్తాడు. విలుకాడు నిర్ణయిస్తాడు. And the one who is using the బాణం, that arrow, he will decide. ఆ బాణాన్ని వాడేటటువంటి ఆ వ్యక్తి, ఆ విలుకాడు దాన్ని నిర్ణయిస్తాడు. There are 10 arrows or 20 arrows in his quiver. ఆయన అంబుల పొదిలో ఒక 10-20 బాణాలు ఉన్నాయనుకోండి. Sometimes what he will do? కొన్ని సందర్భాల్లో ఏం He will చేస్తాడు? take one arrow. ఒక బాణాన్ని ఇటు తీస్తాడు. He will see it. ఇటు చూస్తాడు. No, he will put it back. మళ్ళా వెనకాల And పెట్టాడు. he will take another arrow. ఇంకొక బాణాన్ని He తీస్తాడు. will see మళ్ళా it. చూస్తాడు. Then he will use it. అప్పుడు దాన్ని వాడతాడు. So, when to use it, where to go, and what purpose to go, it is not the will of the arrow, it is the will of the archer. ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేటటువంటిది బాణం యొక్క చిత్తము, దాని ఇష్టం కాదు, కానీ ఆ విలుకాడి యొక్క ఇష్టం. And it needs your prayer and my obedience. నీ ప్రార్థన, నా విధేయత దీనికి అవసరం. Arrowhead. ఈ బాణం యొక్క కొన. So if you compare Lord Jesus Christ as the arrow, యేసుక్రీస్తు ప్రభుని బాణంతో మనం సరిపోల్చితే, the arrowhead is Jesus Christ, Son of God. Yes. And arrow shaft is Jesus Christ, Son of Man. ఆ బాణంకు ఉండేటటువంటి కొన లేకపోతే ఆ ములుకుని యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అనే దాంతో సరిపోల్చొచ్చు. తర్వాత ఉండేటటువంటి ఈ కామాని మనిషి కుమారుడు అనే దాంతో సరిపోల్చొచ్చు. Yes, Son of God, he is ready, but as man, Son of Man, he is not ready at the age of 12. దేవుని కుమారుడిగా ఆయన 12 సంవత్సరాలప్పుడు ఆయన సిద్ధమే, అయితే మనిషి కుమారుడిగా ఆయన సిద్ధంగా లేదు. Yes, as Son of God, he will not fail. దేవుని కుమారుడిగా ఆయన తప్పిపోడు. But as Son of Man, అయితే మనిషి కుమారుడిగా he needed preparation due to the frailty of the body. ఎందుకంటే ఈ యొక్క శరీరంలో ఆయన ఉన్నాడు కాబట్టి, శరీర దౌర్బల్యతను బట్టి ఆయనకి సిద్ధపాటు అవసరం. Not that he has committed sin. అంటే దాని అర్థం పాపం చేశాడు ఆయన కాదు. No, he was fully equipped. ఆయన పరిపూర్ణంగా సంసిద్ధుడై ఉన్నాడు. And what about you? అంటే నీ మాట ఏంటి? What about me? నా మాట ఏంటి? How Lord Jesus Christ is prepared. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు సంసిద్ధం చేయబడ్డాడు. And not only that, అంత మాత్రమే కాదు. Yes, when Lord Jesus Christ is prepared like that, how much you and I must be prepared. యేసుక్రీస్తు ప్రభువే ఆ విధంగా ఆయన సిద్ధపడినప్పుడు నీవు నేను ఇంకెంత సిద్ధపడాలి. And the arrow will never go out of its own will and desires. ఆ బాణము ఎప్పుడు కూడా తన సొంత ఇష్టము చిత్తానుసారంగా వెళ్ళదు. Everything is decided by the archer. ప్రతి ఒక్కటి కూడా విలుకాడి చేత నిర్దేశించబడుతుంది. Let us be very careful. చాలా జాగ్రత్తగా ఉందాం. God is telling us. దేవుడు మనతో అంటున్నాడు. Oh, in 49:2. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. And in Isaiah. యెషయా గ్రంథంలో. Yes, you are a polished shaft. మెరుగు పెట్టిన అంబుగా ఉన్నావు నువ్వు అంటాడు. Oh, what a wonderful 49:2. 49వ అధ్యాయం 2వ వచనం. You are a polished shaft in his quiver. మెరుగు పెట్టిన అంబుగా చేసి ఆయన అంబుల పొదిలో నువ్వు ఉన్నావంటాడు. ఆయన అంబుల పొదిలో. So in other words, he is the owner of the quiver. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ అంబుల పొదికి ఆయన యజమానుడు. And he has to use you. ఆయన నిన్ను వాడుకోవాలి. And you have to wait there, to hide there. నీవు అక్కడ దాచబడి ఉండాలి, నువ్వు అక్కడ ఎదురు చూస్తుండాలి. Very nicely it is written in verse 2, last part. 2వ వచనం చివరి భాగంలో చాలా చక్కగా రాయబడింది. In his quiver hath he hid me. తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. బయటికి రావద్దు. ఆయన మూసినప్పుడు నువ్వు బయటకు వచ్చావంటే డేంజర్ లో పడతావు. ఆయన మూసించినప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు ప్రమాదంలో పడతావు. When he hides you, if you want to show
yourself, there will be a big problem. ఆయన నిన్ను దాచిపెట్టాలని చూసినప్పుడు నిన్ను నువ్వు కనపరుచుకోవాలనుకుంటే పెద్ద సమస్యలో We పడిపోతావు. are going to continue this in the next part about this arrow. ఈ బాణం గురించి ఇంకొక భాగంలో మేము కొనసాగిస్తాము. తరువాయి భాగంలో. తర్వాయి భాగంలో. So please wait దయచేసి ఎదురు చూడండి. and also pray. దయచేసి ప్రార్థన చేయండి కూడా. Lord, I want to be the quiver arrow in your quiver. ప్రభువా నేను నీ అంబుల పొదిలో ఉండేటటువంటి బాణంగా నేను ఉండాలి ప్రభువా. Thank thee for the privilege given unto me to be in your quiver. One day you are going to use me. నిస్సందేహంగా ప్రభువా నీ అంబుల పొదిలో ఉండే ఆధిక్యత నాకు ఇచ్చావు. నిస్సందేహంగా నువ్వు ఒకనొక దినాన్ని వాడతావు. Yes, I want both the arrow head and arrow shaft to be prepared by you. ప్రభువా బాణానికి ఉండేటటువంటి మన దాని కామ నీ చేత సిద్ధపరచబడేటట్టు నాకు సహాయం చేయ ప్రభువా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. We will continue in the second part. తర్వాయి భాగంలో మేము మిగతా భాగాన్ని కొనసాగిస్తాం. మేము కాదు మనం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Father, ప్రేమ కలిగిన మా తండ్రి, we thank thee for the wonderful lessons we are learning from the arrow, polished shaft, Isaiah 49:2. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనం నుంచి నాయన మెరుగు పెట్టబడినటువంటి ఈ యొక్క అంబు గురించి, అంబుల పొది గురించి నాయన ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. O Lord, many times even myself, O Lord, out of my own emotions, I'll be doing things according to my likes and dislikes. అనేక సందర్భాల్లో తండ్రి నా ఇష్టానుసారంగా నా యొక్క భావోద్రేకానికి తగినటువంటి విధానంలో ప్రభా నేను ప్రతిస్పందించి నేను క్రియలు చేశాను. And that's why I failed, wasted opportunities, wasted times. అందుకే నేను ఎంతగానో పతనం అయిపోయాను, ఎంతో సమయాన్ని వృధా చేశాను, ఎన్నో అవకాశాలను వృధా చేశాను ప్రభా. Oh Lord, help me to wait for thy time. ప్రభా నీ సమయం కొరకు ఎదురు చూడడానికి నాకు సహాయం చేయి. Help me not to be hasty in doing the work of God. దేవుని పని చేయడంలో నేను త్వరపెట్టబడి సమయాన్ని వృధా చేసుకోకుండా చేయి ప్రభా. కంగారు పనులు చేయకుండా సాయపడు. కంగారు పనులు చేయకుండా సహాయపడు ప్రభా. At the same time, O Lord, I may not be lazy also. అదే సమయంలో నేను సోమరిగా ఉండకుండా నాకు సహాయం But చేయి. hearing thy voice, I may be active in thy ministry. ప్రభా నీ స్వరం విని నీ పరిచర్యలో నేను చురుగ్గా ఉన్నట్లు సహాయం చేయి. Even our dear ones who are hearing. మా ప్రియులు వింటున్నారు ఎవరైతే వారి కొరకు ప్రభా. When the polishing is needed, even to Lord Jesus Christ, what about us who fail thee many times a day? ప్రభా యేసుక్రీస్తు ప్రభుకి ఆ మెరుగు పెట్టబడడం వాడిగా చేయబడడం అవసరమైతే అనేక సందర్భాల్లో పడిపోయేటటువంటి వారు ఒక రోజుకి అనేక సార్లు పతనమయ్యే మా విషయమే ఇంకా ఎంత అవసరం ప్రభా. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా మీరు మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.